గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం. ముందుగా థ్యాంక్ యూ సో మచ్. మా నీళ్ళ ట్యాంక్ ని లాంచ్ చేయడానికి ఈ ప్రెస్ మీట్ కి విచ్చేసిన ZEE5 టీమ్ కి అలాగే మా నీళ్ళ ట్యాంక్ టీమ్ కి స్వాగతం అండ్ థ్యాంక్ యూ సో మచ్. కొంచెం సౌండ్ వినిపిస్తే ఇంకా బాగుంటుందండి ప్లీజ్. ఇంకొంచెం గట్టిగా కొడితే హ్యాండ్స్లో హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, కాస్త చల్లగా ఉంది కాబట్టి వెదర్ సెట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ZEE5 ఇండియాలోనే లార్జెస్ట్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ అండ్ ZEE5 తెలుగు, హిందీ, మలయాళం, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ లాంగ్వేజెస్తో సంబంధం లేకుండా ZEE5 చూస్తూనే ఉండిపోతారు అన్నటువంటి ట్యాగ్ లైన్కి సార్థకత చేస్తూ మరి ఇప్పుడు రీసెంట్గా మరో 2 రోజుల్లో వాళ్ళ ఖాతాలో చేర్చుకోబోతున్నారు మా నీళ్ళ ట్యాంక్ వెబ్ సిరీస్ని. యాక్చువల్గా మా నీళ్ళ ట్యాంక్ అనే పదానికి మన చైల్డ్హుడ్కి చాలా రిలేషన్ ఉంటుంది. ఎవరు నీళ్ళ ట్యాంకుల దగ్గర పెరగలేదు, ఎవరు నీళ్ళ ట్యాంకుల్లో ఆడుకోలేదు, ఎవరు అందులోంచి నీళ్లు బయటికి స్పిల్ చేసి పెద్దవాళ్లతో తిట్లు తినలేదు. సో మా నీళ్ళ ట్యాంక్ అంటే పిల్లలందరూ ముందుగా ఫస్ట్ కనెక్ట్ అవుతారు అండ్ మనందరం కూడా ఆ వయసు నుంచి వచ్చాం కాబట్టి మనందరం కూడా కనెక్ట్ అవుతాం. సో మా లక్ష్మి గారు చాలా తెలివిగా ఈ టైటిల్ని ప్లాన్ చేయడం జరిగింది. సో మా నీళ్ళ ట్యాంక్ 15వ తారీఖు 15th జూలై 8 ఎపిసోడ్లతో సూపర్గా లాంచ్ కాబోతోంది. అండ్ ఈరోజు వి ఆర్ ఆల్ హియర్ టు సెలబ్రేట్ ద లాంచ్ అండ్ మన క్రూ కూడా ఇక్కడే ఉన్నారు. అండ్ ZEE5 విషయానికి వస్తే వాళ్ళు ఎవ్రీ మంత్ ఒక ఒరిజినల్ని రిలీజ్ చేయాలి అన్నటువంటి ఒక కాన్సెప్ట్తో ముందుకు వస్తూ ఉన్నారు. అండ్ దే హ్యావ్ గాట్ సో మెనీ సూపర్ హిట్ మూవీస్ ఇన్ దేర్ కథ. అంటే రీసెంట్గా చూసుకుంటే మనకు శ్రీదేవి సోడా సెంటర్, బంగారు రాజు అండ్ మన పాన్ ఇండియా మూవీ RRR ఇలా ఎన్నో ఉన్నాయి అండ్ ఇంకా ఎన్నో వెబ్ సిరీస్ కూడా ఉన్నాయి. మరి వాటి లిస్ట్లో చేరబోతోంది మా నీళ్ళ ట్యాంక్. సో ఒక్కసారి మనందరం కూడా మన సినిమాకి మన ZEE5కి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టుకొని లెట్స్ సెలబ్రేట్ ద మూమెంట్. ఎస్, క్రూ అందరూ చాలా కష్టపడి అఫ్ కోర్స్ ప్రతి సినిమాకి కష్టపడతారు. సో ఈ సినిమా కూడా చక్కగా కష్టపడి ఈరోజు మనం లాంచ్ చేస్తున్నాం కాబట్టి సో వీఆర్ ఆల్ వెరీ ఫార్చునేట్ టు పార్టిసిపేట్ హియర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ప్రెసెంట్ మీడియా షూట్ చేస్తున్నారు. అండ్ ఈ కార్యక్రమాన్ని ZEE5లో ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా చూస్తున్నారు, లైవ్ స్ట్రీమింగ్ జరుగుతుంది. అండ్ so before we get into the main event, I would like to request Sai Teja Garu, who is the Vice President for ZEE5 original content, and I would like to request Sai Teja Garu to please come on to the stage. Citram kanara sinnoda khaki battalu pattu pavada. బయట చల్లటి వర్షం కురుస్తుంది. ఈ సాయంత్రం పూట ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, అలాగే మా బుచ్చివోలు గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. ఖచ్చితంగా ఒకటి చెప్పగలనండి, పిల్లలకి ఇంకో 3 రోజులు హాలిడేస్ డిక్లేర్ చేసింది గవర్నమెంట్. అందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఈ శుక్రవారం మీ కుటుంబం సకుటుంబ సపరివార సమేతంగా మా నీళ్ళ ట్యాంకుని చూసి అందరూ కడుపుబ్బా నవ్వి ఎంటర్టైన్ అవుతారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. ZEE5 నుంచి మేము కాన్ఫిడెంట్గా చెప్తున్నాము, ది షో ఈజ్ గోయింగ్ టు ఎంటర్టైన్ యూ నెక్స్ట్ లెవెల్. అండ్ మా బుచ్చివోలు గ్రామస్తులు సుశాంత్ గారు, ప్రియా గారు, ముఖ్యంగా సుదర్శన్ గారు మిమ్మల్ని మీ గుండెల్లోకి వెళ్తారండి. ఖచ్చితంగా ప్రతి పాత్ర కూడా మీ గుండెల్లోకి వెళ్తుంది. ఒక అద్భుతమైన షోని మీరు చూడబోతున్నారు. అలాగే ముందుగా చెప్పినట్టు ప్రతి నెల ఒక మంచి షోతో మేము రాబోతున్నాము. మా స్లేట్ చాలా స్ట్రాంగ్గా ఉంది ఈ ఇయర్. ఆల్రెడీ రెక్కీ లాంటి ఒక సక్సెస్ఫుల్ షో ఇచ్చాం, దానికి ముందు గాలివాన్ ఇచ్చాం, లూజర్ ఇచ్చాం, అలాగే ZEE5లో పాన్ ఇండియా ఫిలిం RRR కానీ అండ్ రిపబ్లిక్ కానీ ఒక మంచి ఎంటర్టైన్మెంట్తో రాబోతున్నాం. రాబోయే కాలంలో కూడా ప్రతి నెల ఒక మంచి సిరీస్తో మేము రాబోతున్నాం. ప్రతి ఇంటింటికి, ప్రతి తెలుగింటికి మేము రీచ్ అవ్వబోతున్నాం. అండ్ మా నీళ్ళ ట్యాంక్ ఖచ్చితంగా ఇది తెలుగువారి షో, తెలుగు వాళ్ళకి చాలా అద్భుతంగా నచ్చుతుంది. మన పల్లెటూర్లలో మన చుట్టూ ఉండే పాత్రలు, మనకి చిన్నాటి నుంచి గుర్తుండిపోయే పాత్రలు, అవన్నీ కూడా ఈ షోలో ప్రతిబింబిస్తాయి. అందరూ తిరిగి అంటే హైదరాబాద్లో సిటీస్లో సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా ఒకసారి మళ్ళీ గతంలోకి వెళ్ళి మీ పల్లెటూర్లని మీరు గుర్తు చేసుకోబోతారు. ఖచ్చితంగా ఈ షో మీ పల్లెటూర్లను మళ్ళీ మీకు గుర్తు చేయబోతుంది. అండ్ సుశాంత్ గారు, సుదర్శన్ గారి మధ్య ఉండే కామెడీ
సుదర్శన్ గారు అండ్ ఇంక నేను ఎక్స్ట్రా చెప్పకూడదు, కొడతారు టీము. ఒక మంచి కామెడీ షో అండి. అండ్ అందరూ చూస్తారు, ఎంజాయ్ చేస్తారు, నవ్వుకుంటారు. ప్రియా గారి పాత్ర అప్పుడప్పుడు ఏడిపిస్తుంది కూడా, చాలా చక్కటి పాత్ర. సో ఆల్ ద బెస్ట్ టు మా నీళ్ళ ట్యాంక్ టీమ్. దీనికోసం కష్టపడ్డ సిరీస్ లీడ్ అండ్ క్రియేటివ్ లీడ్ రాధా గారికి, సుహాస్ గారికి, అలాగే వెన్నుండి నడిపించిన అనురాధ గారికి, డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య గారికి, అందరికి కూడా ఆల్ ద బెస్ట్ అండి. యూ పీపుల్ ఆర్ గోయింగ్ టు రాక్. Z5 ట్యాగ్ లైన్ ఎవరని చెప్పొచ్చు కదా, Z5 చూస్తూనే ఉండిపోతారు. ఈ షోతో టీవీలకు అతుక్కుపోతారు, డౌట్ లేదు. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. ఆల్ ద బెస్ట్ టు ద మా నీళ్ళ ట్యాంక్ అండ్ వీఆర్ ప్రౌడ్. Z5 నుంచి ఒక మంచి షో తీసుకురాబోతున్నాం, అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ ఈవినింగ్. చాలా బాగా చెప్పారండి. ఆయన చెప్పిన మాటల్లో కంటెంట్ గురించి చెప్పారు, అంత బాగుంది. నిజంగా మీ అదృష్టం ఏంటంటే సినిమా క్రూ అదృష్టం, మన వెబ్ సిరీస్ చాలా చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. అండ్ ఆ వెబ్ సిరీస్ చూడాలి అంటే ఫస్ట్ మనం ఖాళీగా ఉండాలి కదా. అండ్ నౌ ఈ వర్షం కారణంగా మీ ఇంట్లో నీళ్ళ ట్యాంకులు నిండుంటాయి, మీ రోడ్లు నిండుంటాయి, అలాగే మీ టీవీల్లో కూడా మా నీళ్ళ ట్యాంకు నిండబోతుంది. అవునా, ఒప్పుకుంటారా? ఎస్. సో పిల్లలు కూడా హాలిడేస్ కాబట్టి సో వాళ్ళు కూడా హాయిగా ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు సినిమా. అండ్ అంటే సినిమా అంటే వెబ్ సిరీస్ అనేది మాట కొంచెం తక్కువగా వాడుతూ ఉంటాం కదా, సో అందుకే అలా వస్తుంది. సో మా వెబ్ సిరీస్ గ్రాండ్గా 15th జూలై లాంచ్ కాబోతోంది, మా నీళ్ళ ట్యాంక్. సో థ్యాంక్ యూ సో మచ్ తేజ గారు, చాలా బాగా చెప్పారు. అండ్ నౌ బిఫోర్ వి గెట్ ఇన్ టు ద మెయిన్ ఈవెంట్, మనం టీజర్ చూద్దాము. మా నీళ్ళ ట్యాంక్ టీజర్ చూసిన తర్వాత చాలా చాలా విషయాలు మాట్లాడుకుందాము. టీజర్ ప్లీజ్. ఇది ఒరిజినల్. ఎస్, ఇది ఒరిజినల్. అంటే తెలిసి పెట్టారా తెలియక పెట్టారా? ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది ఒరిజినల్, మా Z5 ఒరిజినల్. సో Z5 వాళ్ళు ఒరిజినల్ వెబ్ సిరీస్ అయినా లేకపోతే డిజిటల్ రిలీజెస్ అయినా కూడా, వెబ్ సిరీస్ అయినా కూడా చాలా సూపర్గా, గ్రాండ్గా, యాప్ట్గా మన తెలుగు వాళ్ళకి దగ్గర అయ్యేటట్టు ప్లాన్ చేస్తారు. కాబట్టి ఇది ఒరిజినల్. సూపర్ సూపర్, చాలా బాగుంది. యాక్చువల్గా ఇది టీజర్ చూసినప్పుడు మా గోపాల్ గారి క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంది. ఆయనను పైకి తీసుకురమ్మంటే అక్కడికి వెళ్ళారనమాట. ఆయన కనుక్కుందాం తర్వాత అదేంటో, దాని సంగతి ఏంటో తెలుసుకుందాము. అండ్ మా సుశాంత్ గారి పాత్ర కూడా ఎంత డిఫరెంట్గా ఉంది కదా, అంటే అసలు రిలక్టెంట్గా, అసలు బాగా అంటే చాలా తీసి పడేసి నేను పోలీసు వాడినబ్బా పని అయిపోతుంది అంటే చాలా కాన్ఫిడెంట్గా, చాలా లెథార్జిక్గా, అంటే ఇలా ఉంటారు కదా కొంతమంది, డిఫరెంట్గా ఉంది ఆయన చూస్తుంటే. థ్యాంక్స్ టు లక్ష్మి గారు. యాక్చువల్గా అంటే ఆవిడ రావాలి, కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేదు. చాలా సూపర్గా డిజైన్ చేశారు సుశాంత్ గారి క్యారెక్టర్ యాజ్ అ పోలీస్ ఆఫీసర్, సూపర్గా ఉంది. అండ్ మా గోపాల్ గారి పాత్ర గురించి ఏం చెప్పాలి, ఆయన సురేఖ వస్తే కానీ ఆయన పైన దిగని అంటున్నారు. ఇంతకీ ఆ సురేఖ వచ్చిందా రాలేదా అనేది మాకు తెలీదు. 15వ తారీఖు మనం తెలుసుకోవాలి. సో ఎస్, ఇప్పుడు మా వంశీ గారు, అంటే ఆ వంశీ గారు ఎవరనుకుంటున్నారు, మా సుశాంత్ గారు. సో వంశీ గారి క్యారెక్టర్కి సంబంధించి ఒక చిన్న ప్రోమో ఉంది, ఆ ప్రోమో చూద్దాం. ప్రోమో ప్లీజ్. కమాన్. మా ఆవిడ తీగ మీద ఆరేసి నా లంగోట ఎవడో కొట్టుకుపోయినాడయ్యా. మా కోడి గుడ్డు పెట్టెలా, ఓసారి వచ్చి మీరు చూడాలా. ఓరి నీ పాసు గాల మర్చిపోతుండవా ఏంది? నువ్వే కదా పోలీసు, రా స్వామి. పోలీసు నేను ఉండలా, మీ పని అయిపోతుంది, టెన్షన్ ఎందుకు? నువ్వు నాకు కొంచెం కోఆపరేట్ చేస్తే, అదే సిచ్యువేషన్కి కోఆపరేట్ చేస్తే, ఎప్పుడు స్వీట్గా ఉంటారో ఎప్పుడు ఘాటుకుంటారో అసలు ఏం అర్థం కావట్లేదు. వంశే, నీకు టైం వచ్చేసిందిరా. ఇదే ఉందప్పా, ఇంకా చాలా ఉండదే. నువ్వు మా యాసలో చెప్తూనే ఉంటది, ఖచ్చితంగా నిజమే ఉంటది. సూపర్ సూపర్. సో అది మా వంశీ క్యారెక్టర్. సో వంశీ గారికి టైం వచ్చిందన్నారు, మరి టైం ఎలా వచ్చిందో మరి ఏంటో తెలియదు. మరి ఇంతకుముందు తేజ గారు మాట్లాడుతుంటే సురేఖ పాత్ర, అంటే మన ప్రియా పాత్ర కాసేపు నవ్విస్తుంది, కాసేపు ఏడిపిస్తుంది. బట్ చాలా రోజుల తర్వాత వీఆర్ వాచింగ్ యూ, అంటే వీఆర్ సీయింగ్ యూ అగైన్ ప్రియా గారు డైరెక్ట్గా అట్ ద సేమ్ టైం మన వెబ్ సిరీస్లో కూడా. సో వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ అగైన్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. అండ్ ఎస్, మా సురేఖ గారి పాత్ర, మరి గోపాల్ ఎందుకు నీళ్ళ ట్యాంక్ ఎక్కుతాడు, మరి మన వంశీ కదా ఎక్కాలి. సరే, అవన్నీ మనకి వెబ్ సిరీస్ రిలీజ్ అయిన తర్వాత తెలుసుకోవచ్చు మనము. సో ప్రస్తుతానికి మాత్రం మా సురేఖ గారి పాత్ర ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సూపర్ సూపర్, ఫ్యాంటాస్టిక్, చాలా చాలా బాగుంది. ఒక్క నిమిషం, ఫోన్ వచ్చింది. అంటే యాంకర్ ఇలా ప్రోగ్రామ్ మధ్యలో ఫోన్ మాట్లాడుతున్నాను అనుకోవద్దు, చాలా ఇంపార్టెంట్ కాల్ ఇది. ఏంటి, చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తే చికెన్ లెగ్ పీస్ రాలేదా, దీనికి నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా ఇప్పుడు?
పెట్టే ఫోను. ఇది ఇలా ఉంటుందండి వ్యవహారము. మా అమ్మ మా పిన్ని ఇలా చిన్న చిన్న ఇంతకుముందు ఈ ట్రైలర్లో చూసారు కదా, కోడి గుడ్డు ఇక్కడ పెట్టాల్సింది అక్కడ పెట్టింది అని చెప్పి మరి వంశీ గారికి కంప్లైంట్. ఇలా ఉంటాయండి బయట మన పోలీసుల పరిస్థితి. సరే అంటే మా వంశీ గారు ఇట్టాంటి పోలీస్ ఆఫీసర్ కాదు కదా, అందరికీ ఒక తిక్కుంటే ఆ తిక్కకి ఒక లెక్క ఉంటుంది ఆయనకి. సరే మరి ఆయన లెక్కలు ఎలా ఉన్నాయో ఏంటో తెలుసుకుందాము. మరి ఆ లెక్క తెలుసుకోవడానికి మరి మన పాన్ ఇండియా స్టార్ స్టేజ్ మీదకి వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. పాన్ ఇండియా అనగానే ఆయన మూమెంట్ చూసేసారా వెంటనే మీరేనండి మీరే. సో మా గోపాల్ గారు నీళ్ల ట్యాంక్కి చాలా హడావిడి చేశారు. మా ప్రేమ్ సాగర్ గారితో 100 బూతులు తిట్టించుకున్నారు సినిమాలో. బూతుల పారాయణం అంటారు కదా, ఆయన పాపం తిడుతూనే ఉంటారు సినిమా అంతా కూడా. అదే ప్రేమ్ సాగర్ గారి క్యారెక్టర్కి హైలైట్. అండ్ ఆయన కూడా ఉంటూ మా వాసు గారు కూడా ప్రతి క్యారెక్టర్ని ఎలాగైనా ఇరగదీస్తూ ఉంటారు. కాబట్టి ఈ వెబ్ సిరీస్లో కూడా ప్రతి పాత్ర చాలా చాలా స్పెషల్గా డిజైన్ చేశారు. సో మరి మా గోపాల్ గారిని, మా పాన్ ఇండియా స్టార్ని విత్ 2000 ఫాలోవర్స్ ఇన్వైట్ చేద్దాము. మరి ఆయన ఆ పోలీస్ ఆఫీసర్ గురించి చెప్తారు. సో పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ వెల్కమ్ పాన్ ఇండియా. మీరే అండి మీరే. ప్రతి సినిమాకి ఏదో ఒక ఎలివేషన్ ఉండాలి కాబట్టి మా సుదర్శన్ గారికి వెల్కమ్ చేస్తున్నాము. అంటే గోపాల్ అనే వస్తుంది యాక్చువల్లీ నాకు. ఎక్కడున్నారు? అదే మరి మా పాన్ ఇండియా స్టార్ వస్తే ఆ మాత్రం స్మోక్ వదలకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. కట్టిన ప్రేమ గాథని కుర్చీ కోసం పేచి పెట్టే పంచలు ఆడే సదరంగం అలా జరిగిందండి. తప్పదు. రణరంగం సరే అయితే మీరు ఇక్కడ చైర్లు వేశారు మా వాళ్ళు, మీరు ఇక్కడ స్టేజ్ నుంచి నిల్చున్నారు. అయితే అండి మన వెబ్ సిరీస్ లో మా వంశీ గారి పాత్ర డిజైన్ చేశారు. మీరేమో నీళ్ళ ట్యాంక్ ఎక్కారు, సురేఖ కిందికి వస్తే గారు నేనేం మాట్లాడను అని చెప్పి రీల్ చేస్తున్నారు. రీల్ కాదు, లైవ్ స్ట్రీమింగ్ పెట్టినట్టున్నారు. అయితే చాలా 1,00,000 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి మా ఊర్లో. కొంచెం మీరే నా మైక్ తీసుకొని మీ నోటితో ఈ మైక్తో మా వంశీ గారిని ఇన్వైట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఒకసారి మీరు యాంకర్ అనుకోండి ప్రస్తుతానికి, ఓకేనా? యు ఆర్ ది యాంకర్. ఆయన ఇంటర్వ్యూ చేయబడతారు మీతో. పిలవండి, మీరు యాంకర్గా ఎలా పిలుస్తారో చూద్దాం. మీరు ఏదైనా చేసేయగలరు. ఇది లైవ్ లైవ్ ఓకే. ఓకే, నేను ఆ క్యారెక్టర్లో లేను. మీరు ఎక్స్ట్రా టీవీ యాంకర్ అనుకోండి. అవును, ఎక్స్ట్రా టీవీ అని మామూలు టీవీయే, దాంట్లో యాంకరింగ్ చేస్తుంటాను నేను. నన్ను మా నీళ్ళ ట్యాంక్ అని ఒకదానికి నన్ను యాంకరింగ్ చేయమన్నారు. ఇంకా ఎవరు రాలేదు. ఎవరినయ్యా నేను యాంకరింగ్ చేయాల్సిందే, సారీ ఇంటర్వ్యూ చేయాల్సిందే. రండి. మీరు ఎవరిని ఇంటర్వ్యూ చేయాలి అంటే మా నీళ్ళ ట్యాంక్లో ఒక అద్భుతమైన పోలీస్ ఆఫీసర్ ఉన్నారు. ఆయన క్యారెక్టర్ ఎలా ఉంది ఏంటి, అసలైన బాధ ఏమిటో తెలుసుకోవాలి. మా వంశీ గారు వచ్చేసారు. హాయ్ వంశీ గారు, మీ మైక్ ఇస్తున్నా. కాదు, హీరోయిన్ లేదా? ఓన్లీ ప్రస్తుతం నేనున్నాను, అడ్జస్ట్ అవ్వ కొంచెం. జెంట్స్ అని చెప్తే రాకపోను కదా. బాగా పొగేశారే. యాక్చువల్గా నాకు ఇంటర్వ్యూ చేసే మూడు కూడా లేదు. నైట్ అకౌంట్లో డబ్బులు పడిపోయినాయి, రిటర్న్ పే చేయలేక ఇంటర్వ్యూ చేస్తున్నాను. సరే ఏదో ఒకటి, ఇప్పుడు వచ్చావు కదా నేనున్నాను, ఏదో ఒకటి అడ్జస్ట్ అయ్యి ఇంటర్వ్యూ చేస్తాను. సరే దీని పేరు ఏం పేరు అసలు? మా నీళ్ళ ట్యాంక్. మా నీళ్ళ ట్యాంకా? అంటే హీరోయిజం సినిమా కదా ఇది? ఆ ట్రైలర్లో ఏదో పోలీస్ డ్రెస్ వేసుకున్నావు, వెనక జీప్ ఉంది, సైరెన్సర్ ఉంది, చక్ 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 అలాంటి సినిమా కదా? భయ్యా పోలీస్ ఆఫీసర్నే, కానీ చక 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 ఇట్లా కాదు, బాగా సరదాగా ఎటకారంగా ఉండే క్యారెక్టర్. అట్నా? బాగుంటుంది. ఓకే సరే. ఈ సినిమాకి యాక్చువల్గా కంటెంట్ ఏంటంటే, ఈ రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్తే ఆ డేట్ని పెద్ద సినిమాలు రాకుండా నేను డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడి మేనేజ్ చేస్తాను. అదొక ఫేవర్ చేయగలను నా తరపున. ఆఫర్ చేసినంత థ్యాంక్స్ భయ్యా. సినిమా రిలీజ్లు వేరే ఉన్నాయి, ఇది ఓటీటీ. మేమే మీ ఇంటికి వస్తాం. ఓటీటీ ఒరే మిత్ర, ఓటీటీ దానికి కూడా నన్ను పిలవాలరా? ఓటీటీ ఫిల్మ్కి నన్ను పిలవడం ఏంటి? ముందే చెప్తా రాకపోతున్నారు కదా. భయ్యా
ఇది ఓటీటీ ఫిల్మ్ కాదు, మరే? ఓటీటీ వెబ్ సిరీస్. అంటే సినిమా కూడా కదా ఇది? ఓరేయ్ ఛీ ఛీ. ఏంది భయ్యా వెబ్ సిరీస్ అంటే అలా వెళ్ళిపోతుంది? కూర్చో, ఫస్ట్ కూర్చో కూర్చో. వెబ్ సిరీస్కి నన్ను పిలవడం ఏంటి భయ్? వెబ్ సిరీస్ అంటే చులకనా నీకా? చులకన. యో ఇంగ్లీష్లో అదేంటిది గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూడలా? ఓ సారీ, ఇది గేమ్ ఆఫ్ థ్రోన్ రీమేక్ ఇది. బడ్జెట్ ఉంది కానీ మరీ అంత బడ్జెట్ లేదప్పా. మరి ఫార్మాట్ అంటున్నా. అక్కడ హాలీవుడ్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ కూడా, అది వెబ్ సిరీసే కదా. అవునవును. మరి ఈ వెబ్ సిరీస్ చూడడానికి ఏంటి గొడవ? సరే సరే. ఇక్కడ మాత్రం సినిమాలు లేకపోతేనే వెబ్ సిరీసా? ఓకే 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 అండి. సుశాంత్ గారు ఫస్ట్ టైం వెబ్ సిరీస్ చేస్తున్నారు. కొత్త నటీనటులతో ఒక వెబ్ సిరీస్ అనేది ప్లాన్ చేశారు. G5లో వస్తుంది. ఒక కొత్త దర్శకుని కూడా పరిచయం. కొత్త కాదు, నేను కొత్త కాదు కదా. అదే మీరు ఒకరు, మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళు పెట్టుంటారు. ఎవరు కొత్త కాదు. ప్రియా ఆనంద్ ఉంది కదా. ప్రియా అంటే లీడర్ సినిమా హీరోయిన్. మరి లీడర్ సినిమా, ఇంగ్లీష్ ఫుక్రే ఎన్ని సినిమాలు చేసింది. ఆహా, మరి బడ్జెట్ ఉంటే కదా ఆవిడని కూడా పెట్టుకున్నారు. నాకేం తెలుసు, ఏదో వీడియో పెట్టించింది అనుకున్నా హీరోయిన్ గా. ఏం కాదు, నేను తను దివి ఉంది, బిగ్ బాస్ దివి, నిరూష గారు, ప్రేమ్ సాగర్ గారు, వాసు గారు. నిరోష గారు అంటే హీరోయిన్, అమృతం వాసు గారు. ఎంతమంది మరి అంతమంది చేశారంటే నువ్వు ఏదో వెబ్ సిరీస్ వెళ్ళిపోతా అంటావేంటి? లేదు, మంచి బడ్జెట్ సినిమానే. ఇంతమంది నటీనటులను హ్యాండిల్ చేయడం అనేది ఒక కొత్త దర్శకుడికి పరీక్ష. ఎవరు చెప్పారు? నేను చెప్పాను కొత్త దర్శకుడు అని. అంటే ఉన్న బడ్జెట్ లాగేశారు కదా, ఇంకా డైరెక్టర్కి ఏమి ఇస్తారు? అంటే బడ్జెట్ అంతా నాకే ఇచ్చేసారని. అదే అందరూ పెద్ద పెద్ద తలకాయలే కదా. నేను బడ్జెట్ కొంచెం కాంప్రమైజ్ అయినాయా. కాంప్రమైజ్ అయ్యి అంత పెద్ద పెద్ద స్టార్లు, పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా ఉన్నారు. ఇప్పుడు వరుడు కావాలని సినిమా చూసావా? తెలుసు, మన థియేటర్లో వచ్చింది చూసా. ఆ థియేటర్ అనగానే బాగా వెళ్ళిపోయింది ఫేసు. థియేటర్ అంటే ఇప్పుడు ఆ సినిమా డైరెక్ట్ చేసిన లక్ష్మీ సౌజన్య గారు ఇది కూడా డైరెక్ట్ చేశారు. లక్ష్మీ సౌజన్య గారు మరి సినిమాలు చేసే మేము, సినిమాలు డైరెక్ట్ చేసే ఆవిడ, అందరూ చేసామంటే దీంట్లో ఏదో విషయం ఉందనే కదా. ఖచ్చితంగా. మరి చూస్తే కదా తెలిసేది. అవునవునవును. అంటే మనలో మన మాట సినిమాలు లేవా? ఊరికనే ఇష్టం లేకపోతే చెప్పొద్దు, మామూలు డౌట్. అంటే ఉన్నాయి భయ్యా, రావణాసురం ఉంది కదా. అవును, రవితేజ గారిది వెయిటింగ్ నేను. అవును, అది మాస్ మహారాజా రవితేజ గారి సినిమానే. నాకు కూడా ఒక సాలిడ్ రోల్ ఉంది దాంట్లో. హలో, నేను కూడా చాలా పెద్ద సినిమాల్లో చేశా, కానీ ఆ విషయం నాకు ఎడిటర్కి తప్ప ఇంకెవడికి తెలీదు. అన్నీ ఎడిటింగ్లో పోతుంటాయి, రిలీజ్ అయ్యేదాకా చెప్పలేము. ఇప్పుడు సోలోగా ఏం లేవా? ఉంది భయ్యా, అది కూడా స్క్రిప్ట్ అంతా రెడీ అయిపోయింది. అనౌన్స్మెంట్ దగ్గరలోనే ఉంది, త్వరలో అనౌన్స్ చేస్తా. ఓకే, అది ఇంకా పార్లమెంట్లో బిల్లు పాస్ అయినట్టేలే, అవి రిలీజ్ అయినప్పుడు చూద్దాం. ఏంది భయ్యా నీ గోల్ ఏంది? అయినా సినిమా లేకపోతేనే ఓటీటీ సిరీస్, వెబ్ సిరీస్ చేయాలా ఏంటి? అసలు చూస్తే కదా నీకు తెలిసేది. అసలు చూడకుండా ఎందుకు మాట్లాడుతున్నావు? బయట టాక్ కాదు, నువ్వు చెప్తున్నావు. ఇది అలవాటు చేసుకో. కంటెంట్ ఉంటే కదా. కంటెంట్ ఉన్నప్పుడు సినిమా అయితే ఏంటి, ఓటీటీ సినిమా అయితే ఏంటి, ఓటీటీ వెబ్ సిరీస్ అయితే ఏంటి, చూసి మాట్లాడాలి కదా. చూడకుండానే అట్లా లేచి వెళ్ళిపోతా అంటే కూర్చో. సారీ, అంటే ఇప్పుడు చెప్పు. ఇతను కాస్టింగ్ అంతా చెప్పాడు కానీ మన పేరు ఎత్తలేదు. అతని దృష్టిలో మనం యాక్టర్ కాదా ఏంటో. నీ పేరు చెప్పలేదు కాబట్టి పొగట్టేదా? నువ్వు కూడా ఉన్నావు కదా భయ్యా. సూపర్ బాయ్. యాక్చువల్గా మా నీళ్ళ ట్యాంక్ అనేది చాలా మంచి కాన్సెప్ట్, మంచి కాస్టింగ్. త్రూ అవుట్ 8 ఎపిసోడ్లు ఉంటాయి భయ్యా. అసలుకి కింద పడి నవ్వుతారు. అసలుకి కామెడీ కానీ, ఫ్యామిలీ సెంటిమెంట్స్ కానీ, ఎమోషన్స్ కానీ, ఒక చిన్న క్యూట్ లవ్ స్టోరీ కానీ అద్భుతంగా ఉంటుంది. అందరూ మర్చిపోకుండా జూలై 15న G5లో రిలీజ్ అవుతుంది, తప్పకుండా చూడండి. యాక్చువల్గా వెబ్ సిరీస్ ట్రెండ్ నడుస్తుంది భయ్య. మనకు వెబ్ సిరీస్లు తీయాలి. మనం ఏ వుడ్కి తక్కువ కాకూడదు. మన తెలుగులో కూడా తలదన్నే వెబ్ సిరీస్ రావాలి. ఇది సినిమా కూడా ఏమాత్రం తక్కువ కాదు. ఇందాక యాంకర్ గారు చాలాసార్లు మర్చిపోయి సినిమా 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 అన్నారు. ఇంకా ఆపుతావా? ఇందాక నేను చెప్పేది ఏంటి? నీ పేరు చెప్పంగానే గుర్తొచ్చినాయి అవన్నీ. సారీ. ఇంతకీ నువ్వు ట్యాంక్ ఎక్కావో దిగావో లేదో నాకు అనవసరం, కానీ కొంచెం స్టేజ్ దిగితే వేరే వాళ్ళు కూడా మాట్లాడతారు. ఏంటి? ట్యాంక్ అయితే దిగను, స్టేజ్ కాబట్టి దిగేస్తున్నా. ఓకే. నేను ఒక్క నిమిషం సార్, నేను ఈ ఛానల్ వైస్ ప్రెసిడెంట్ని. మీరు ఒక చిన్న సాంగ్ లాంచ్ చేయాలి. ఇక్కడికి వచ్చి కూర్చొని మా ఎక్స్ట్రా టీవీలో మాట్లాడుతున్నారు కాబట్టి ఎక్స్ట్రాగా మీరు ఒక పని చేయాల్సి ఉంటుంది. ఎక్స్ట్రాగా ఆల్రెడీ చాలా మాడేసామండి. లేదండి, మాకు కావాల్సింది ఇంకా కొంచెం కావాలి.
ఫోన్ పే నీళ్ళ ట్యాంక్ అంటే నీళ్ళ బాటిల్ ఇస్తున్నారంటే నీళ్ళ ట్యాంక్ ఇవ్వలేము, ఆల్రెడీ మూత తెరిచి చూసుకోండి. కాదు, ఫోన్ పే నెంబర్ ఏమైనా ఇచ్చేది? ఫోన్ పే నెంబర్ ఇస్తా, కింద జీపే ఇస్తా. నీళ్ళు మీరు కూడా వాటర్ తాగండి. అంటే వాళ్ళిద్దరు వాటర్ తాగిన తర్వాత నీళ్ళ ట్యాంకులో నీళ్లు తాగలేరు కాబట్టి మేము ఇచ్చిన బాటిల్స్లో వాటర్ తాగి సాంగ్ లాంచ్ అంటే మన సాంగ్ లాంచ్ అవుతుంది. ఒక అద్భుతమైన పాట ఆల్రెడీ అప్పటి నుంచి నా నోట్లో మెదులుతూనే ఉంది, సంగ్ బై తేజస్వి. సో థ్యాంక్ యూ, చాలా చాలా బాగా పాడావు. అండ్ సాంగ్ లాంచ్ అని ఒకసారి అనేస్తే సాంగ్ లాంచ్ అయిపోతుంది. 1 2 3 లాంచ్. ఎదురైనవే ఎదురైనవే పిల్ల ఏంజిల్లా మా నీళ్ళ ట్యాంక్ వెబ్ సిరీస్ గ్రాండ్ గా 15వ తారీఖు మరో 2 రోజుల్లో రిలీజ్ కాబోతోంది. సో గెట్ రెడీ. అండ్ మా దివి గారు వచ్చేసారు. ఎన్ని రీల్స్ చేశారు? 1 2 3 రీల్స్. ఇప్పుడు లేట్ అయింది కదా, ఇప్పుడు ప్రత్యేకంగా. అంటే గోపాల్ గారు అదే చెప్పారు, ఆవిడ రాదండి ఇప్పుడే, 1 గంట లేట్ వస్తారు, రీల్స్ చేస్తూ వస్తారు. రియల్ లైఫ్లో అంతే, సినిమా అది మన వెబ్ సిరీస్లో కూడా అంతే అన్నారు. అవునా? అది కార్ తడిసిపోతుందని. ఓకే, అయితే ఆవిడ అసలు ఈ వారం రోజులు బయటికి రాకూడదు. సూపర్. సో అద్భుతంగా ఉంది. అయితే మన కార్యక్రమానికి సింగర్ తేజస్వి వచ్చారండి. సో ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ తేజస్వి ఆన్ టు ద స్టేజ్. ఒక 2 అంటే అప్పటి నుంచి అందరూ మాట్లాడుతున్నాము, చక్కగా నవ్వుకుంటున్నాము, ఒక పాట కూడా వింటే బాగుంటుంది. సో ఇక్కడి నుంచి కూడా రావచ్చు తేజస్వి. సో పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ తేజస్వి. బుచ్చివోలులో పిచ్చ పిచ్చగా రచ్చలేపిన. Hello everybody, thank you for having me here. I would like to thank Naren, composer of the song, and ఈ సిరీస్లో ఈ 2 పాటలు నేనే పాడాను. సో థ్యాంక్స్ టు ది లిరిసిస్ట్ కిట్టు అండ్ నటరాజ్ గారు, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ సాంగ్. ఐ వుడ్ జస్ట్ లైక్ టు సింగ్ అ కపుల్ ఆఫ్ లైన్స్ ఫ్రమ్ ఇప్పుడు మీరు చూసింది ఒక పాట, ఇంకొక పాట బుర్ర కథ. యాక్చువల్లీ అది I really like that song. I would like to sing a couple of lines from that song. అనగనగా అనగనగా అప్పుడో ఎప్పుడో కాదుర సామి, ఇప్పుడే ఇక్కడే జరిగే కథని చెబుతాయినరా పాపోడా, బుచ్చివోలులో పిచ్చ పిచ్చగా రచ్చలేపిన నీటిగాధని, కుర్చీ కోసం పేచి పట్టే పంచలు ఆడే సదరంగం, బుర్రలేని కందననానా తన్నుకు సచ్చే రణరంగం, ఎంగళప్పలు బావి కప్పలు పేరు గొప్పలు ఊరు దిబ్బలు, 1 2 కాదంట రంగులు ఎన్నో సూడంట, బొంగరమల్లే ఈదులయంట, తన్నన తక్కరితంత బలే 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 బలే. థ్యాంక్ యూ. హోప్ మేము ఒక చిన్న టెంపో ఇచ్చాము, అది బాగా మ్యాచ్ అయిందని అనుకుంటున్నాను తేజస్వి. ఓకే, బికాజ్ మనకి కెరియోకే లేదు కాబట్టి, సో మన క్లాప్సే ఆయనకు టెంపోగా యూజ్ అయ్యాయి. అండ్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ అరవింద్ విశ్వనాథ్ గారు, హూ వర్క్డ్ as a DOP ఫర్ ద వెబ్ సిరీస్. అరవింద్ గారికి వెల్కమ్. సో స్టైలిష్ DOP, రెమో రెమో. ఓకే, సో చాలా స్టైలిష్గా ఉన్నారు. ఆ స్టైలిష్ అతను చక్కటి విలేజ్ బ్యాక్గ్రౌండ్ వెబ్ సిరీస్ తీశారు కాబట్టి, సో ఆయన కనుక్కుందాం. రామియో. Hello everyone, I'm feeling so nervous because I never been into the stage, so I just want to thank the whole team, like especially I want to thank my producer and Lakshmi Saujanya garu, my director, and my actors Sudarshan garu, Priyanand and Sushant garu, and all my actors, and
That's it. Thank you. బాబా ఆయన స్టేజ్ ఎక్కడమే మొదటిసారి, ఆయన నర్వస్గా ఉన్నారంటే ఇంకా నేను ఏదేదో మాట్లాడాను ఆయన గురించి. థ్యాంక్ యూ అరవింద్, ఆల్ ది వెరీ బెస్ట్. ఓకే, సో ఆ తర్వాత ఇంతకుముందు టీజర్లో ట్రైలర్లో మనం చూసాము గోపాల్ గారిని తెగ తిట్టినటువంటి వాళ్ళ నాన్నగారు అయినటువంటి మా ప్రేమ్ సాగర్ గారు సో కోదండం గారి పాత్రలో చాలా అద్భుతంగా నటించారు. సో ప్రేమ్ సాగర్ గారికి సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. చాలా ప్రేమగా తిడతారు. అలా తిట్లు ఎలా ఉంటాయంటే దెబ్బకి ఆ పని మళ్ళీ మనం చెయ్యమేమో అన్నట్టుగా తిడతారనమాట. సో ఇప్పుడు ఆయన తిట్లతో ప్రారంభిస్తారా, ప్రేమగా స్టార్ట్ చేస్తారా చూద్దాం. Good evening all of you. Good evening to the G team and the dignitaries and particularly print, electronic media, in particular social media. Good evening all of you. ముందుగా నాకు ఇటువంటి ఒక చిన్న పాత్ర ఇచ్చినటువంటి జీ యాజమాన్యం వారికి, అనురాధ గారికి, ముందుగా నన్ను ఐడెంటిఫై చేసినటువంటి హీరో సురేష్ గారు, ఆ కథా రచయిత్రి రాజేశ్వరి గారికి ముందుగా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తర్వాత మా నిర్మాత కొల్లా ప్రవీణ్ ఎలియాస్ పమ్మి, మా దర్శకురాలు లక్ష్మీ సౌజన్య గారు, అలాగే మా డిఓపి మనవాడికి తెలుగు రాదు, ఈజ్ తమిళియన్, நல்லா இருக்குது நீ சொல்லதெல்லாம் போதும் புரிஞ்சிச்சு. డిఓపి, అలాగే మా ఎడిటర్ సీనియర్ మోస్ట్ చంటి గారు, డైలాగ్ రైటర్ కిట్టు గారు అండ్ అదర్ టెక్నీషియన్స్ అండ్ ఎంటైర్ క్రూ ఆఫ్ మై వండర్ఫుల్ కోస్టార్స్. థ్యాంక్ యూ ఆల్. ఇది ఒక చిన్న పల్లెటూరులో నీటి సౌకర్యం కూడా లేని, నీటి కోసం ఇబ్బంది పడేటటువంటి ఓ రిమోట్ విలేజ్లో జరిగేటటువంటి కథ. అందులో ద మెయిన్ క్యారెక్టర్ వచ్చి నీళ్ళ ట్యాంకే. దిస్ ఈజ్ ది మెయిన్ క్యారెక్టర్. వాళ్ళ ఆ టైటిల్ పెట్టడానికి కూడా కారణం అదే. అది నేను ఈ బుచ్చివోలు గ్రామ పంచాయతీ సర్పంచ్ని. నాకు భారీగా గడసరి, ఒక సొగసరి, అలనాటి అందాల నటి నిరోష గారు చేశారు. అలాగే నా కొడుకు చూశాడు కదా, మోస్ట్ మిచ్యూస్ ఫెలో, నా పుత్రరత్నం. అలాగే మరొక ఇంపార్టెంట్ నా కౌంటర్ పార్ట్ ఆఫ్ ది నెగిటివ్ క్యారెక్టర్ నా మిత్రుడే రామరాజు గారు. అలాగే నా పిఏగా నట, దర్శక, రచయిత ఇంటూరి వాసు గారు. మా హీరో సుశాంత్ బాబు, మా కాదు మా అందరి అభిమానుడు, ద గ్రేట్ లెజెండరీ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు గారి వంశాంకురం. అది చాలా డిఫరెంట్గా చేశాడు ఈ పిల్లోడు. ఇందులో డిఫరెంట్. ఇతని ముందున్న సినిమాలన్నీ మనకి చిప్లో నుంచి వైపు అయిపోతాయి ఆ పిల్లోడు పెర్ఫార్మెన్స్ చూస్తే. వెరీ నైస్ పెర్ఫార్మెన్స్. దాంతోపాటు ఒక ఆత్మ గౌరవం ఉన్నటువంటి ఒక అందాల పల్లెపడుచు మా హీరోయిన్ ప్రియా ఆనంద్. వాళ్ళిద్దరి మధ్య ఒక విచిత్రమైన లవ్ ట్రాక్ జరుగుతుంటుంది. ఏదో ఉగాది పండుగ కూడా మేము ఈ షూటింగ్లోనే జరుపుకున్నాము. శ్రీరామనవమి పండుగ కూడా అదే షూటింగ్లో జరుపుకున్నాము. ఉగాది పచ్చడిలాగా తీపి, పులుపు, కారం, వగర అన్నీ కలిపినటువంటి టేస్ట్ ఏమైతే ఉంటాయో వాళ్ళిద్దరు ప్రేమ కదా అట్లుంటుంది. అప్పుడే కొట్టుకుంటారు, అప్పుడే తిట్టుకుంటారు. కానీ అట్ లాస్ట్
మధుర మంజుల గాన జురి ప్రవాహం లాంటి అద్భుతమైన ప్రణయ గాథ వాళ్ళది. వీళ్ళతో పాటు ఏ పాత్రనైనా అవలీలగా నటించి మెప్పించినటువంటి మరో మహానటి అన్నపూర్ణమ్మ అమ్మ ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేశారు. అలాగే మా వయ్యారి వగలమారి దివి ప్రియా ఆనంద్కి చెల్లెలుగా, వాళ్ళ తల్లిదండ్రులుగా సహజ నటుడు అప్పాజీ గారు, వారి భార్య బిందు గారు. దిస్ ఈజ్ ది క్రూ, ద వండర్ఫుల్ కో స్టార్స్, ఎవ్రీబడి. అదే కాకుండా ఇంకా మంచి స్టార్స్ సుబ్బారావు గారిని వాళ్ళని, ఆ స్టేజ్ నుంచి వచ్చిన మిత్రులు ఎంతోమంది ఉన్నారు, అతి ప్రతిభావంతులు. మేము ఎక్కువ సినిమాలు చేయకపోవచ్చు, మా లైన్ ఇది కాదు. యాక్టింగ్ ఈజ్ నాట్ మై లైన్. ఐఎమ్ ఏ ప్రొఫెషనల్ లాయర్, హైకోర్టు లాయర్. ఇది అప్పుడప్పుడు ఏదైనటువంటి దొరికితే చేస్తుంటాము. కానీ అందరూ వెరీ వెరీ వండర్ఫుల్ డన్ దేర్ పర్ఫార్మెన్సెస్. ఇది అందరూ కలిసి చూడవలసినటువంటి వెబ్ సిరీస్. దే నో ఆప్షనిటీ, నో వల్గారిటీ. 16 అణాల తెలుగువారందరూ తల్లిదండ్రులు, తాత మనవళ్ళు, భార్యాభర్తలు, అన్నా చెల్లెళ్ళు అందరూ కుటుంబ సమేతంగా కలిసి చూసి తరించవలసినటువంటి ఒక మంచి వెబ్ సిరీస్. ఇంతవరకు ఇటువంటి అందమైన అనురాగపూరితమైన వెబ్ సిరీస్ రాలే. పల్లెటూరులో బంధాలు, అనుబంధాలు, ఆత్మీయతలు, అనురాగాలు ఎన్నో మనం చూస్తుంటాం. అలాగే మా బుచ్చివారి గ్రామ పంచాయతీలో, ఆ గ్రామ పంచాయతీ, ఆ ఊరు ప్రజల్లో అసూయలుంటాయి, అలాగే ఎత్తులుంటాయి, కుట్రలుంటాయి, సున్నితమైన కక్ష సాధింపులుంటాయి. ఈ మా పంచాయతీలో ఉన్న రాజకీయాలు ఇవాళ రాష్ట్ర రాజకీయాలకి, దేశ రాజకీయాలకి ఏమీ తక్కువ కాదు. సో రచయిత్రి రాజేశ్వరి గారు చాలా చాలా బాగా రాశారు. కిట్టు, డైలాగ్ రైటర్ కిట్టు గారు అద్భుతమైన డైలాగులు. మాకు సంబంధం లేనటువంటి చిత్తూరు జిల్లా స్లాంగ్. నేను కృష్ణా జిల్లాలో పుట్టి పెరిగినవాడు. దానికి కొంచెం ఇబ్బంది పడవలసి వచ్చింది. బట్ ఎనీ హ్యావ్ అట్ లాస్ట్ వెరీ వండర్ఫుల్లీ కమ్అవుట్. అందరూ తప్పనిసరిగా, ఇందాక యాంకర్ గారు చెప్తున్నారు, ఈ వర్షాకాలంలో పూర్తిగా ఒక్కసారి కనుక మీరు వెబ్ సిరీస్ చూడటం మొదలుపెట్టిన తర్వాత మినిమం 4 ఎపిసోడ్లన్నా చూస్తారు. ఒక్కదానితో ఆపది ఇది. అంత హంటింగ్గా ఉంటుంది అది. మళ్ళీ రిపీటెడ్గా చూస్తారు. థ్యాంక్స్ అగైన్. లాంగ్ లివ్ జీ ఛానల్. ఇలాంటి ఎన్నో మంచి ప్రాజెక్టులు అందరికీ, అన్ని రకాల ప్రేక్షకులకి, అన్ని వయసుల వారికి, అన్ని అభిరుచుల వారికి అందరికీ సరిపడే ఇటువంటి వెబ్ సిరీస్ రావాలని విష్ యూ ఆల్ బెస్ట్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సినిమాలో ఏమో బాగా తిట్టారు, కానీ ఇక్కడేమో చాలా ప్రేమగా అందరినీ ఉద్దేశిస్తూ మాట్లాడారు. అంటే బై ప్రొఫెషన్ ఆయన హైకోర్టు లాయర్ కాబట్టి అంత బాగా తిట్టగలిగారు, బై ప్రొఫెషన్ అయిన లాయర్ కాబట్టి అంత బాగా మాట్లాడగలిగారు కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ మా వాసు గారిని ఇన్వైట్ చేస్తున్నాము. వెల్కమ్ వాసు గారు. ఒకసారి చప్పట్లు ప్లీజ్ వాసు గారికి. మా సార్వాడు. అదే నేను చెప్పబోతున్నా, ఆయన లాయర్ కాబట్టి అనర్గళంగా చాలాసేపు బాగానే మాట్లాడారు. మాకు అంత టైం కష్టం. అందరికీ థ్యాంక్స్. నమస్కారం. ఫస్ట్ మానేళ్ళ ట్యాంక్ దాదాపు 2 నెలలు కష్టపడి విలేజెస్లో ఎండల్లో చెమటలు గారుకుంటూ, అందరికంటే ఎక్కువ కష్టపడింది ఎవరో వీళ్ళందరికీ తెలుసు. ఆ స్వెటర్ వేసుకొని కనిపిస్తున్నాయి కదా మంచి సమ్మర్లో. పెద్ద పనిష్మెంట్ అంటే నాకే కాబట్టి ఇప్పుడు అదంతా మర్చిపోతున్నాం. చాలా బాగా వచ్చింది వెబ్ సిరీస్. ZEE5 4-5 మంత్స్ నుంచి చాలా అగ్రెసివ్గా ఎవ్రీ మంత్ ఒక సిరీస్ లాంచ్ చేయాలన్న దీంట్లో మంచి వెబ్ సిరీస్లు రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఫ్యూచర్ కూడా మంచి ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశారు. అన్నిటినీ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. మానేళ్ళ ట్యాంక్ అని ఫస్ట్ ఈ టైటిల్ చెప్పినప్పుడు ఏంటి ఈ టైటిల్ ఏంటి ఎలా ఉంది అని అనుకున్నాం. తర్వాత స్క్రిప్ట్ పంపించి అంతా చదివిన తర్వాత
ఊరి జనం అంతా ఆ నీళ్ళ ట్యాంక్ చుట్టూనే తిరుగుతుంటాం ఆల్మోస్ట్ క్యారెక్టర్స్ అన్నీ. ఆ నీళ్ళ ట్యాంక్ ఇంపార్టెన్స్, ప్రతి ఊరికి ఒక నీళ్ళ ట్యాంక్ ఇంపార్టెన్స్ వాటరు, బట్ మా గోపాల్ బాబు దానికి వేరే ఇంపార్టెన్స్ తీసుకొచ్చాడు. సో ఆ కథ అంతా ఆ నీళ్ళ ట్యాంక్ చుట్టూ తిరుగుతుంది కాబట్టి ఆ టైటిల్ జస్టిఫికేషన్ దానికి ఉంది. సో అందరూ 15th లాంచ్ స్ట్రీమ్ అవుతున్న మా నీళ్ళ ట్యాంక్ని చూసి అందరూ ఎంటర్టైన్ అవుతారు. చాలా చక్కగా వచ్చింది ప్రాజెక్టు. థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా ఇందులో వన్ ఆఫ్ ద మంచి క్యారెక్టర్ చేశాను. అంటే అందరిది ఒక స్టైల్లో వెళ్తూ ఉంటే నేను వీళ్ళని వెనకలాగుతూ ఉంటాను. సో అది చివరిలో రివీల్ అవుతుంది నేను ఏం చేశాను అనేది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జీ5 యాజమాన్యానికి అండ్ ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి అండ్ సుశాంత్ గారితో నేను ఫస్ట్ టైం యాక్ట్ చేశాను. చాలా మంచి ఫ్రెండ్లీ నేచర్ ఆయన. అండ్ ప్రియా ఆనంద్ గారితో ఆల్రెడీ యాక్ట్ చేశాను, ఇది సెకండ్ టైం. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా అందరం కలిసి వర్క్ చేసిన వాళ్ళమే. బాగా హైలైట్ అయ్యే విషయం ఏంటంటే సుశాంత్ గారి క్యారెక్టర్ అండ్ సుదర్శన్ గారి క్యారెక్టర్ చాలా ఫన్నీగా ఉంటాయి దీంట్లో. అండ్ సుశాంత్ గారికి ఆల్మోస్ట్ దీంట్లో ఫన్తో పాటు ఎమోషన్ పార్ట్ కూడా ఉంది. అదొకటే మాకెవరికి లేనిది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరో ఇంపార్టెంట్ రోల్ ఇన్ ది వెబ్ సిరీస్ రేవతీస్ క్యారెక్టర్. అంటే ఒరిజినల్గా తన పేరు లావణ్య, బట్ ఇక్కడ ఏ పోస్టర్లోనూ ట్రైలర్లోనూ తనకు అనిపించలేదు. కానీ సిరీస్ స్టార్ట్ అయిన తర్వాత తన వల్ల సిరీస్ ఎలా మారుతుంది అని మనకు తెలుస్తుంది. సో ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ లావణ్య అలియాస్ రేవతి టు కమ్ ఆన్ టు ద స్టేజ్. చెప్పట్లు అప్పుడప్పుడు కొడుతూ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. మృదులా గారు, అట్లీస్ట్ మీరైనా గుర్తించారు. ఎవరైనా గుర్తించారా? దిస్ ఇస్ రియలీ వెరీ బ్యాడ్. అసలు ఈ స్టోరీ ముందుకెళ్ళడానికి కారణం ఎవరు చెప్పండి? వంశీ, నీకు అసలు లీడ్ దొరికింది ఎవరి వల్ల? అమ్మో, జీ5 వల్ల మనకి ఆపర్చునిటీ దొరికింది. ఏంటంటే జీ5 వల్ల ప్లాట్ఫామ్ దొరికింది. టు బీ ఫ్రాంక్, లైక్ చాలా మందికి ఇట్స్ లైక్ అప్కమింగ్ డైరెక్టర్స్ కానివ్వండి, డెబ్యూ యాక్టర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి దిస్ ఓటీటీ హ్యాస్ గివెన్ అ బిగ్ ప్లాట్ఫామ్. సో ఐ థ్యాంక్ ఎవ్రీ వన్. ఫస్ట్ థింగ్, ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, చిన్న వాళ్ళందరికీ, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మా నీళ్ళ ట్యాంక్ 14th వస్తుంది మీ ఇంటికి. మేమందరం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. సో ఇదంతా పక్కన పెడతాం, మేము ఎంటర్టైన్ ఎలా అయినా చేస్తాం. బట్ ఇక్కడ విశ్వాసం లేదు. అదంటే నన్ను తిట్టేసింది నా ఫ్రెండ్. లేదు, మీరు మైక్ ఇవ్వండి. అక్కడ నా ఫ్రెండ్ అంటే నన్ను తిట్టేసింది, తూ అనింది, చేయనింది, ఒక రేంజ్లో జుట్లు పట్టుకొని కొట్టేసుకున్నాము. ఎవ్రీథింగ్ ఇస్ డన్. ఏంటి? అరే మైక్ ఇవ్వండి మా వంశీ గారికి. మైక్ నాది ఇవ్వరా? ఇంకోటి ఉందా? వంశీ గారు మాట్లాడాల్సిందే. వేర్ ఈజ్ రేవతి? చెప్పండి. ఏంది గోల? ఏంది సారు? లీడ్ ఇచ్చిందాన్ని నేను కదా, మీరు అట్టెట్ట మర్చిపోతారు నన్ను? ఎవరు మర్చిపోయింది? మరి ఏమి అసలు మీ లవ్ స్టోరీకి పునాది అసలు స్టార్ట్ చేసి ఇప్పుడు ఎవరు కాదన్నారు? ఏంది ఏమంటావా? Oh my God, this is crazy. Seriously, సుశాంత్ గారు వండర్ఫుల్ యాక్టర్. ఎంత మంచి యాక్టర్ అంటే ఈ స్లాంగ్ నేర్చుకోవడానికి ఎవ్రీథింగ్ లైక్ ఇట్స్ నాట్ ఈజీ. మాకు ఒక ఏడి ఉన్నారండి, ఎవరు శ్రీ అని చెప్పేసి, ప్రతి ఒక్కటి హీ వాజ్ లైక్ బ్యాక్ ఆఫ్, లేదు ఇది ఇలా పలకాలి అలా పలకాలని వెనక నుంచి పుష్ చేస్తూ ఉంటారు. అలాంటిది ఐ డోంట్ నో, నాకే అనిపించేది, ఓ నీ అమ్మ 2-3 లైన్లకే నన్ను ఇంత టార్చర్ పెడుతున్నారు మీరు, అన్ని డైలాగులు హౌ యూ గాట్ అనేది. అండ్ డార్లింగ్ ప్రియా, సీరియస్లీ ఐ నో మనకి ఒక రేంజ్లో ఉంటుంది ఒక సీను విచ్ ఎవ్రీ వన్ విల్ లైక్ ఇట్. అండ్ దివితో వి డింట్ హ్యావ్ మచ్ కాంబినేషన్స్, బట్ స్టిల్ ఒక ఇంట్లో ఒక అమ్మాయి ఎలా ఉంటుందో, అంటే ఈ మధ్య మనకి రీల్స్, టిక్టాక్లు బాగా ట్రెండ్ అయ్యాయి కదా. సో ఇంట్లో కొంతమంది ఉంటారు వెరీ ప్యాషనెట్గా రీల్స్ చేసేవాళ్ళు.
మామూలుగా వేరే వాళ్ళు అనుకోండి యాక్టర్స్ ఈ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అలా అలా షూట్లో చేసుకుంటారు. కానీ కొంతమంది ఇంట్లలో ఉండి బాగా రెడీ అయిపోయి ఓన్లీ రీల్స్ చేయడానికి కోసమే రెడీ అయ్యే కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి చూడు. సంథింగ్ సుదర్శన్ గారు అండ్ దీవి ఆర్ లైక్ దాట్. అండ్ సుదర్శన్ గారి క్యారెక్టర్ అయితే మీకు చెప్పారు, ఐ థింక్ 2000 ఫాలోవర్స్కి అబ్బా ఇంకా చాలామంది ఉన్నారు, సోషల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ అని అలా పెట్టుకుంటే కొన్ని లక్షల మంది ఉన్నవాళ్ళు, మిలియన్స్ ఉన్నవాళ్ళు లైక్ వాళ్ళు జుజ్జుపి అబ్బా మీరే తోపు అసలు. అండ్ సార్ అమృతం శ్రీనివాస్ గారు, రియల్లీ గ్లాడ్. ఐ మీన్ లైక్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను పర్సనలీ వర్క్ చేయకపోయినా బట్ వీ మెట్ అండ్ ఎవ్రీ వన్. సో ప్రతి ఒక్కరూ ఇందులో చాలా చాలా బాగా చేశారు. ఇట్స్ నాట్ బికాజ్ నేను ఎమోషనల్ గేమ్ ఫీల్ అవ్వట్లేదు, గాలి ఎక్కువ వచ్చి బయట క్లైమేట్ వల్ల నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి, అంతకు మించి నేను సిరీస్ కోసం ఎమోషనల్ ఫీల్ అవ్వట్లేదు. సో దిస్ ఈజ్ వాట్. సో ఇప్పుడు నేను ఎంత ఎంటర్టైన్మెంట్గా మాట్లాడానో, హోప్ నేను మాట్లాడాలనుకుంటున్నాను, అలానే మా నీళ్ళ ట్యాంక్ కూడా మీ ఇంటికి వచ్చి ప్రతి ఒక్క ఎపిసోడ్ మిమ్మల్ని పిచ్చగా నవ్వేస్తుంది. కొంచెం మధ్యలో ఇలాంటి బాధలు కూడా వస్తాయి, బికాజ్ కొంచెం ప్రియా చాలా ఫీల్ అయ్యే ఎమోషనల్ డైలాగ్స్ ఉన్నాయి. ప్రియా అండ్ వాళ్ళ పేరెంట్స్ మధ్య ఉంటుంది, హీరోయిన్ మధ్య ఉంటుంది, హౌ హీరో ఈజ్ కమర్షియల్ అన్న ఫీలింగ్లో ఉంటుంది తను. సో ఆల్ ద మిక్స్డ్ ఎమోషన్స్ ఇందులో ఉంటాయి. సో డెఫినెట్లీ నేను స్టోరీ చెప్పారా? చెప్పండి ఇప్పుడు అందరు నాకు అప్పచెప్పండి స్టోరీ. చూసి నాకు చెప్తారు, చెప్పావా లేదా అని. అంటే ఇది ఒక హింట్ అబ్బా, అప్పుడు ఇది అంతుందా అని కొంతమంది ఉంటారు ఏమేమి మిస్ అయ్యానా అని వెతకడానికి. అలాంటి వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది కదా, అంతేనా కదా? సపోర్ట్ చేయండి, అవునో కాదో ఏదో ఒకటి. సౌజన్య గారు ఉంటే మిమ్మల్ని సపోర్ట్ చేసేవారు, అనేది నడు అని చెప్పి. బట్ మ్యామ్ వీ రియల్లీ మిస్ యూ. సో బట్ ఓవరాల్ అట్ ద ఎండ్ ఒకటే మాట చెప్తాను, మంచి ఓటీటీస్ హ్యావ్ కమ్ అప్ విత్ వెరీ గుడ్ చాలా వాస్ట్గా తెలుగు పీపుల్కి మంచి ప్లాట్ఫామ్ దొరికింది. సో ఇలానే బోల్డ్ అని వెబ్ సిరీస్ రావాలి. అండ్ ఇప్పుడు దాకా ZEE5 లిటరలీ ఐ థింక్ చాలా వస్తుంటాయి, ZEE5లో ఇంకా చాలా ఉన్నాయి ముందు. దే హ్యావ్ స్టార్టెడ్ దేర్ ఎక్స్ప్లోషన్ అని చెప్పొచ్చు. సో రీసెంట్గా ఐ హ్యావ్ సీన్ రెక్కీ చూశాను, గాలివాన చూశాను, అండ్ మా స్మాల్ ఫ్యామిలీ అది చూశాను. సో మెనీ ఆర్ కమ్మింగ్. సో ఇలానే ఇంకా మా నీళ్ళ ట్యాంక్ కూడా వస్తుంది, దీన్ని కూడా మీరు ఇలానే సక్సెస్ చేయాలని కోరుకుంటూ మా అందరినీ మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు పొరపాటున ఆర్జేనా ఏమన్నా? కాదు కదా, ఓకే. సో ఖాళీగా టైం ఉంటే ఇప్పుడు ఆర్జేగా ట్రై చేయొచ్చు, బాగుంది. వింటున్నారా? థ్యాంక్ యూ. జస్ట్ ఫెల్ సో చాలా బబ్లీ అమ్మాయి, చాలా బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ. అండ్ నా అంటే యాక్చువల్గా లక్ష్మి గారు అండ్ ప్రవీణ్ గారు రాలేదు ఈరోజు మన లాంచ్కి. సో వారిని రిప్రజెంట్ చేస్తూ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ కొల్లా ఎంటర్టైన్మెంట్స్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ శ్రీ చైతు గారు. సో చైతు గారికి స్వాగతం. ఎక్కడున్నారు చైతు గారు? ఓకే, వెల్కమ్ మ్యామ్. Welcome ma'am, over to you. Thank you. Welcome everyone to this event. Saujanya is not here and Praveen Gar is not here, so just wanted to represent all of them. And firstly, to entertain, to talk, Sushant is there, Priya is there, Divi is there, and Lavanya is there. I would just like to talk about the technicians first, who are like backstage. So we have like a very huge and great direction department for this web series. Co-director Ramesh and then Prashant, then Srivatsava, who actually hold them and slang chappadaniki annitiki completely unnaru, and then Umesh is there. So that great thanks to the direction team, and then art director Raj Kamal, DOP Arvind, and music director Naren. Sorry Naren, nobody was mentioning your name. So wonderful music by Naren, and then Kiran Tumagaru, our EP of the project. అంటే ఇట్స్ కంప్లీట్లీ చీరాలలో చాలా సమ్మర్లో చేసాము. ఇట్ వాజ్ అ వెరీ టఫ్ థింగ్ ఫర్ ద యాక్టర్స్ యాజ్ వెల్ as the technicians, but I would want to thank each and everyone who worked for this project. At the same time, I would also want to mention about Praveen Garu.
ఇక్కడ రాలేదు, బట్ హీ రియలీ వర్క్ సో హార్డ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ టు కమ్ అవుట్. And also mainly Suresh Garu and Raj Garu, who wrote this web series, which initially started from them. So thanks to Suresh Garu and Raj Garu for giving a lovely, wonderful story. And our lyricist Nataraj Garu and dialogues Kittu. Thanks for the complete crew and cast. It's lovely working with you all. And ikona machipayana, nenu machipayana. And yeah, and Anudeep, sorry Anudeep and also Mitra. And also Malayadri, our accountant. మేము ఊరికే మెసేజ్ చూసుకునే వాళ్ళం ఎప్పుడు వస్తాయి ఏంట అని. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ జీ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అనురాధ గారు, రాధా అండ్ ఆర్ హీరో సుహాస్ ఫర్ సపోర్టింగ్ అస్, అండ్ ఎడిటర్ చంటి గారు ఆల్సో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రిప్రజెంటింగ్ బోత్ ఆఫ్ దెమ్. అండ్ నా ఇంకా 2-3 స్పీచెస్ ఉన్నాయండి, అంటే వాళ్ళెవరో మీకు తెలిసిన అంటే దాని తర్వాత మనం గ్రూప్ ఫోటో దిగుతాము, బికాజ్ మీడియా అడిగారు కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. సో నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ దివి టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. చెప్పట్లు మా రీల్స్ స్టార్ దివి. ఈ సిరీస్తో రీల్స్ ఆల్రెడీ ఫేమస్ అయిపోయాయి, ఇంకా ఆవిడ రీల్స్ చేసిన తర్వాత అది ఎక్కడికో వెళ్ళిపోతాయి అనమాట. సో పాన్ ఇండియా స్టార్తో వర్క్ చేయడం ఎలా ఉందో ఫస్ట్ చెప్పి అతో స్టార్ట్ చేయండి. గుడ్. హలో అండి, ముందుగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం, ప్రెస్ వాళ్ళందరికీ, మీడియా ఛానల్స్ అందరికీ పెద్ద హాయ్. అండ్ మా నీళ్ళ ట్యాంక్. సో చీరాలలో మంచి ఎండలో షూట్ చేసాము. దీనికన్నా ముందు థ్యాంక్స్ చెప్పాలి సౌజన్య గారికి, షీఈ్ నాట్ హియర్, అండ్ పమ్మి గారు అండ్ ZEE5 ఫర్ కాస్టింగ్ మీ హియర్. రమ్య, మీలాంటి అమ్మాయి మీ ఇళ్ళలో మీ అమ్మాయిలు లేకపోతే కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అందరూ, అబ్బాయిలు అందరూ ఫోన్ పట్టుకొని ప్రతి సెకండ్ చేసే క్యారెక్టర్ నాది. సో ఓకే, సో నా కోస్టార్స్ అందరికీ థ్యాంక్ యూ. ఇట్స్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ, సుశాంత్, ప్రియా, లావణ్య సార్, మీకు ప్రేమ్ సాగర్ గారు, వాసు గారు, గోపాల్. సో మా నీళ్ళ ట్యాంక్ చూడండి, యూ విల్ లవ్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దివి. మిమ్మల్ని గోపాలనే అంటున్నారు చూసారా? అదే 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 అది క్యారెక్టర్కున్న పవర్ అలాంటిది, అది చాలా ఇంపార్టెంట్ అండి. అసలు సుదర్శన్ గారు మీకు అర్థం కావట్లేదు, ఫస్ట్ టైం అన్నా నేను సుదర్శన్ అని, ఆయన గోపాలనే అంటున్నాను అప్పటి నుంచి. ఓకే, సో సిరీస్ తర్వాత మీరు చేంజ్ యువర్ నేమ్ ప్లేట్ అండ్ నెంబర్ ప్లేట్ ఆల్సో. ఫాలోవర్స్ పెరుగుతారు, డబ్బులు వస్తాయి కదా, కొత్త కారు కొనుక్కోవచ్చు అందుకు. ఓకే, సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టు అంటే ఇంకోరు ఉన్నారు. సో ఆఫ్టర్ దట్ మనం సుశాంత్ గారిని ఇన్వైట్ చేద్దాము. అండ్ మన సురేఖ. సో మా నీళ్ళ ట్యాంక్కి గోపాల్ గారు ఎక్కి సురేఖ అని పిలిచారు. సో మా సురేఖ వర్సెస్ మా ప్రియా ఆనంద్ ఈస్ గోయింగ్ టు కమ్ ఆన్ టు ద స్టేజ్. వెల్కమ్ ప్రియా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఒక 10 years తర్వాత తెలుగులో మాట్లాడుతున్నాను ఒక స్టేజ్లో. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ జీ థ్యాంక్ యూ ఈ ఫంక్షన్ ఆర్గనైజ్ చేసినందుకు, బికాజ్ ఐ వాజ్ మిస్సింగ్ అవుట్. ఒక చాలా రోజుల తర్వాత ఒక తెలుగు షో చేస్తున్నాను, సో ఐ హ్యావ్ టు మీట్ అందరినీ. ఈ మా నీళ్ళ ట్యాంక్ ఇస్ సచ్ అ స్పెషల్ షో ఫర్ మీ, బికాజ్ ఆబ్వియస్లీ 10 years తర్వాత ఒక షో చేయాలంటే, మళ్ళీ తెలుగు ఆడియన్స్కి రావాలంటే ఇట్ హ్యాస్ టు బీ స్పెషల్. అండ్ ఇస్ వెరీ ఎక్సైటెడ్. సుశాంత్తో వర్కింగ్ విత్ హిమ్ ఫర్ ద ఫస్ట్ టైం ఒక యాడ్లో కలిసాము. సో అక్కడి నుంచి ఐ డోంట్ నో ఎలాగో ఈ టీంలో అన్నీ సింక్రనైజ్ అయ్యి నేను ఈ ప్రాజెక్ట్ లోపల వచ్చాను. అండ్ పమ్మి గారు ఈజ్ వన్ ఆఫ్ మై రియలీ గుడ్ ఫ్రెండ్స్, ఈ షో ప్రొడ్యూసర్. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐ థింక్ ఒక మంచి చిన్న క్యూట్ కథ. ఐ థింక్ వీ ఆల్ మిస్ దట్. ఇప్పుడు చాలా కమర్షియల్ సినిమాస్ వస్తున్నాయి, పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చాలా వస్తున్నాయి, ఇమోషనల్ థ్రిల్లర్స్ ఓటీటీలో అవన్నీ చాలా ఉన్నాయి. సో టు సీ సంథింగ్ దట్స్ అ ఫీల్ గుడ్ స్టోరీ వాజ్ వెరీ ఎక్సైటింగ్ ఫర్ మీ. అండ్ fourth lady director Saujanya garu, so I really enjoyed working with her. The most demanding, commanding, controlling director I've ever worked with. And Arvind, నేనేదో అతను 8th standard క్రష్ అంట, సో నాకు ఎక్స్ట్రా కొంచెం లైటింగ్ పెట్టారు, సో that was nice.
సో ఇట్స్ వెరీ స్వీట్. ఇప్పుడే ఫస్ట్ టైం విజువల్స్ చూసాను సాంగ్ది, కొద్దిగా చూపించారు అందరికీ. సో ఇట్స్ వెరీ వెరీ స్వీట్. ఆల్వేస్ నైస్ టు హ్యావ్ అ బ్యూటిఫుల్ లవ్ సాంగ్. అండ్ ఈ షోలో చాలామంది అమేజింగ్ యాక్టర్స్తో పనిచేశాను. ద మోస్ట్ స్పెషల్ థింగ్ అబౌట్ దిస్ షో ఫర్ మీ వాజ్ దట్ ఇట్ వాజంట్ జస్ట్ ఎ హీరో హీరోయిన్ బేస్డ్ సబ్జెక్ట్. ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క క్యారెక్టర్ గుర్తి ఉండిపోతారు. సో ఇట్స్ రియలీ ఎక్సైటింగ్ వెన్ యూ కమ్ అవుట్. ఒక్కొక్కరు వేరే వేరే క్యారెక్టర్స్ని ఫాలో చేస్తారు. సో ఐ హోప్ యూ లైక్ సురేఖ. నేను చాలా ఎంజాయ్ చేశాను, చాలా కష్టపడి చేశాను. నా కెరియర్లో 30 ప్రాజెక్ట్స్ తర్వాత ఇంత కష్టపడి ఒక షూటింగ్ చేయలేదు. ఆ ఎండ్కి, నా డైలాగ్స్కి, ఆ డైలెక్ట్కి వాస్తవ్ శ్రీవాస్తవ్కి థ్యాంక్స్ చెప్పాలి. నాకు నేర్పించారు ఒక్కొక్క లైన్ని, డబ్బింగ్ చేపించారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఐ రియలీ ఎంజాయ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ ఐ హోప్ యూ గైజ్ ఎంజాయ్ ఇట్. July 15th రిలీజ్ అవుతుంది. ప్లీజ్ వాచ్ ఇట్. చాలా చాలా స్వీట్గా మాట్లాడారు మ్యామ్. చాలా రోజుల తర్వాత మీరు ఇంత బాగా తెలుగు మాట్లాడతారని అంటే నేను ఫస్ట్ టైం వినడము. అండ్ ఈ యాసలో అంటే తను కూడా నెల్లూరు యాస మాట్లాడారా సిరీస్లో? యా. సో అందరికీ మంచి పరీక్ష. ఓకే, సో మా సుదర్శన్ గారిని ఇన్వైట్ చేస్తున్నాం, మా పాన్ ఇండియా స్టార్ని. మరి కోకోకోలా పెప్సీ ఆయనకు లేదా? ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ గోపాల్ బాబు సోషల్ స్టార్. ఓకే, దివి మిమ్మల్ని రీల్ చేస్తాం, చూసుకొని మాట్లాడండి జాగ్రత్తగా. లేదు ఆవిడ చేస్తున్నారు ఆల్రెడీ. లేదు, చాలా చేశారు నిజంగా. ఇప్పుడు రీల్స్ కాంట్రవర్సీ ఎక్కడో లేవు, ఎక్కడే వచ్చారు. చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి. మామూలుగా నాకు ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ నుంచి ఫోన్ రావడం, ఫోన్ వచ్చింది, ఓకే అయిపోయింది, అంతా అయిపోయింది. సౌజన్య గారి కాడి నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ అప్పటికి కమిట్ అయిపోయాం ప్రాజెక్ట్. హలో సుదర్శన్, ఇది ఈ ప్రాజెక్ట్ చీరాల్లో జరుగుతుంది, ప్రాంప్టింగ్స్ ఏమి ఉండవు, స్క్రిప్ట్ పంపిస్తాను, మొత్తం చూసుకొని రండి షూటింగ్ అన్నారు. నేను ఆ వాయిస్ అవి వినంగానే బుక్ అయిపోయాం. మనం అవుట్డోర్కి వెళ్ళి చిల్లు అవుదాం అనుకుంటే ఇంత ర్యాష్గా మాట్లాడుతుంది అనుకున్నాను. సెట్కి వెళ్ళిన తర్వాత అర్థమైంది, అంటే ఎప్పటి నుంచో క్లోజ్ ఫ్రెండ్ అయితే ఎలా ఉంటారో అలా ఉన్నారు సౌజన్య గారు. నిజంగా చాలా చాలా హ్యాపీగా పనిచేసాం. సౌజన్య గారు కానీ, రమేష్ గారు కానీ, ఉమేష్ గారు, మన శ్రీవాసు, డైరెక్షన్ టీం మొత్తం. ఇంకా జీ టీం అంటే అనురాధ గారు, రాధా గారు, సుహాస్ భాయ్ నాకు ముందు నుంచే తెలుసు, చైతన్య గారు, మొత్తం మన కిరణ్ భయ్య టీం అందరూ చాలా సపోర్టివ్గా ఉన్నారు. మేము ఆడుతూ పాడుతూ చేసాము సినిమా అయితే. నెక్స్ట్ యాక్ట్రెస్తో ప్రొడ్యూసర్ గారు పంబి గారిని మర్చిపోలేము. ఈ ప్రాజెక్టు తర్వాత ఆయనతో కలిసి పనిచేసినా చేయకపోయినా, ఎందుకంటే 15 days పని చేస్తే 15 days ఇంటికాడి నుంచే ఫుడ్ వచ్చేది, రకరకాల ఫుడ్లు అవన్నీ తీసుకొచ్చేవాళ్ళు. మనకి క్యారెక్టర్ అటు ఇటు ఉన్నా పర్లేదు, ఫుడ్ బాగుంటే మాత్రం అలా గుర్తుండిపోతారు. పంబి గారు చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే యాక్ట్రెస్, మా కో యాక్ట్రెస్ మా డాడీ కోదండం. నిజంగా ఆయన నాకు చాలా చాలా కనెక్ట్ అయ్యాడు. ఎందుకంటే మా నాన్న కూడా అలాగే తిడుతుంటాడు. ఆయన చాలా న్యాచురల్గా తిట్టేవాడు. సాయంత్రం అయితే ప్రేమగా మాట్లాడేవాడు రూమ్లో. ఉదయం డే షూట్ అంతా తిట్టేవాడు. అలాగే రామరాజు గారు, అమృతో వాస్ గారు, దీంట్లో పనిచేసిన ప్రతి యాక్టర్తో ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను, కానీ ఏదో చాలా సినిమాలు చేసిన అంత క్లోజ్గా ఉన్నాము. అలాగే సుశాంత్ గారితో అయితే ఫస్ట్ రోజు నుంచి నేను మొహమాట పడుతూనే ఉన్నాను. సార్ నేను ఈ డైలాగ్ చెప్తానండి, నేను కాలు ఇలా పెడుతుంటానండి, నీకు నచ్చినట్టు చేయబ్బా, ఎందుకు సిగ్గుపడతావని. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, చాలా డౌన్ టు ఎర్త్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీతో నేను ఫస్ట్ టైం కలిసి పనిచేస్తున్నాను. అలాగే ప్రియా ఆనంద్ గారు ఫస్ట్ సినిమా హీరోయిన్ లాగే చాలా ఫ్రెండ్లీగా, చాలా బాగున్నారు, చాలా సపోర్టివ్గా. థ్యాంక్ యూ అండి. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. అదే చెప్తున్నా, క్షమించండి అని చెప్పి వాళ్ళకి చెప్పి నెక్స్ట్ దివ్య గురించి చెప్తాను. వచ్చిన మీడియా వాళ్ళకి, ప్రింట్ మీడియాకి, సోషల్ మీడియాకి అందరికీ థ్యాంక్స్ అండి. దివి నన్ను చాలా సపోర్ట్ చేసింది క్లైమాక్స్లో. అలాగే లావణ్య గారు, సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరు, మాతో పాటు ఫ్రెండ్స్ క్యాల్ చేసిన పుష్ప, అప్పు, సందీప్, అందరూ చాలా చాలా హ్యాపీగా చేసాము. అందరం కలుద్దాం, ఎందుకంటే ఈ మెమరీస్ అలాగే ఉన్నాయి. మిత్ర కానీ ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ సో మచ్. యాంకర్ గారికి థ్యాంక్ యూ. కోదండం గారు లాయర్ కదా, ఇది ఇప్పుడు ప్రాబ్లం ఏదైనా వస్తే మీకు ఫ్రీగా కేసు సాల్వ్ చేస్తారు.
అంటే మా వంశీ గారు కేసు సాల్వ్ చేస్తారో లేదు తెలియదు కానీ ఆయన మాత్రం ఖచ్చితంగా మీ కేసు సాల్వ్ చేస్తారు. ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే రాకూడదని కోరుకోవాలి. డిఓపి గారు అరవింద్ గారు రెమో అది లిస్ట్ పెద్ద ఆయన తమిళ ఆయన నాకు తెలియదు కదా, నేనేమో తెలుగులో మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు, ముందే నాకు చెప్పాలి కదా, మా శ్వేత కూడా చెప్పలేదు. ఓకే, సో ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్ నరేన్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. సో చక్కగా 2 పాటలు విన్నాం మనము. సో చాలా చాలా బాగున్నాయి, 2 కూడా తేజస్వి పాడారు. అండ్ నరేన్ గారు ఒక నిమిషం అంతా మాట్లాడిన తర్వాత దెన్ మా వంశీ గారు రాబోతున్నారు మాట్లాడడానికి. వంశీ గారు అంటే అయ్యో సారీ అండి, సుశాంత్ గారు రాబోతున్నారు. నరేన్ గారు వెల్కమ్. హలో అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. Comedy is a tough genre to crack, and I think it came out really well. I would like to thank my team. Shashank, KT is here, Krishitesh the singer, and that's it. Thank you. ఏంటి సార్ ఏం మాట్లాడారు సార్? అన్ని స్టూడియోలోనేనా, ఇక్కడ ఏమీ లేవా? సరే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హిస్ మ్యూజిక్ విల్ స్పీక్ అన్నారు సింపుల్గా. అండ్ ఓకే, సో మనందరం వెయిట్ చేస్తున్నాము మా సుశాంత్ గారు ఎప్పుడు మాట్లాడతారని. సో పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ వెల్కమ్ సుశాంత్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో ద ఫస్ట్ డెబ్యూ ఇన్ ద ఓటీటీ మా సుశాంత్ గారికి. సో లెట్స్ విష్ ద హోల్ టీమ్ ఎ వెరీ బిగ్ సక్సెస్ అండ్ ఓవర్ టు సుశాంత్ గారు. అందరూ చాలా బాగా మాట్లాడేశారు, అందరినీ థ్యాంక్స్ చెప్పేశారు. సో ఒకవేళ నేను ఏదైనా పేరు మర్చిపోయింటే, సిన్స్ ఎవ్రీ వన్ ఆల్రెడీ స్పోక్, ఎక్కడ స్టార్ట్ చేయాలి? పోలీసు నేను ఉండలా, పని అయిపోతుంది. సో ఒరిజినల్ సో వంశీ అనే క్యారెక్టర్ నాకు 2 years నుంచి ముందు నుంచి లాక్డౌన్ అప్పుడు చాలా విన్నాను. సో అలాంగ్ విత్ ద మూవీ స్క్రిప్ట్స్ దట్ ఐ హియర్, వెబ్ సిరీస్ ఐ మీన్ చాలా చూశాను, బట్ వింటం కూడా ఇట్ టుక్ మీ సమ్ టైమ్ టు జడ్జ్ దెమ్. అంటే యాజ్ అన్ యాక్టర్, ఓహో ఇన్ని ఎపిసోడ్స్ ఉంటాయి, ఈ ఎపిసోడ్లో ఏం జరిగింది, ఆ ఎపిసోడ్లో ఏం, ఇట్ టుక్ సమ్ టైమ్. బట్ చాలా విన్నాను, కొన్ని ఆలోచించాను, ఇది ఫస్ట్ ఓటీటీకి ఇది కరెక్టా కాదా అని ఆలోచించాను. బట్ వెన్ ఐ డెంట్ రియలీ నో ది ఆన్సర్. అలా వెళ్తూ ఉంది, ఈ స్క్రిప్ట్ వచ్చింది, సినిమా స్టోరీస్ వింటున్నాను, అన్నీ వింటున్నాను, ఈ స్క్రిప్ట్ వచ్చింది. వినంగానే చదవంగానే 8 episodes మొత్తం రెడీమేడ్గా ఇచ్చారు. చదవంగానే 1 day మొత్తం ఒకేసారి చదివి ఐఎమ్ డూయింగ్ దిస్. సో నాకు అనిపించింది ఏంటంటే, మనం ఎక్కువ ఆలోచిస్తాం, ఇది చేయాలా, ఓటీటీ ఫిల్మ్, ఓటీటీ వెబ్ సిరీస్, ఆ సినిమానా, ఏ సినిమా చేయాలి, అన్నీ ఆలోచిస్తాం. బట్ సమ్టైమ్స్ అది మనం ఆలోచించకుండానే అన్నీ కలిసి వస్తే ఆన్సర్ చేస్తేనే అదే అయిపోతుంది. నాకు ఈ వెబ్ సిరీస్కి అలా అయింది. ఐ డిడ్ నాట్ హ్యావ్ టు థింక్ అబౌట్ ఎనీథింగ్, ఇదేంటి లైక్ ఓటీటీ నా వెబ్ సిరీస్, ఆ ఫిల్మ్, ఐ డిడ్ నాట్ హ్యావ్ టు థింక్, ఎందుకంటే స్క్రిప్ట్ బాగుంది. సో స్క్రిప్ట్ బాగున్నప్పుడు వాట్ ద మీడియం ఇస్, వాట్ ద ప్లాట్ఫామ్ ఇస్, ఆల్ దిస్ ఇస్ నెక్స్ట్. సో నాకు జీ నుంచి లక్ష్మీ సౌజన్య గారు డైరెక్టర్, అండ్ జీ నుంచి రాధా గారు, అండ్ కిట్టు వాజ్ సమ్వేర్ నాకు ల్యాప్టాప్ మీద చిన్న నరేషన్ ఇచ్చారు. సో లైక్ ఐ సెడ్ అగైన్, ఐ మైట్ ఫర్గెట్ బికాస్ దేర్ ఇస్ అ నంబర్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ బిహైండ్ దిస్. ఒక సినిమా కన్నా usually you'll have one producer, one director, but ee setup lo there are so many more people involved. So again, where do I start anedi anipistundi, but I would like to thank my producer Praveen Kolla garu. Aina చీరాల దగ్గర కారంచేడు, అక్కడ నాగులపాలెం, దట్ ఇస్ హిస్ హోమ్ టౌన్. సో మమ్మల్ని అక్కడ చాలా బాగా చూసుకున్నారు, 1 stretchలో అక్కడే ఉన్నాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య గారు, ఇవాళ she's directed వరుడు కావలను, అండ్ షీ నోస్ ద విలేజ్ సెటప్ వెరీ వెల్, అండ్ చాలా కేర్ తీసుకున్నారు ఈచ్ క్యారెక్టర్ గురించి. థ్యాంక్ యూ సౌజన్య గారు, ఇవాళ రాలేకపోయారు, రేపు ఉంటారు, బట్ వీఆర్ మిస్సింగ్ యూ హియర్. బట్ థ్యాంక్ యూ ఫర్ దిస్. అందరినీ అలా సరదాగా క్యారెక్టర్లోకి తీసుకెళ్ళిపోయి, ఎక్కడ ఏ స్ట్రెస్, ఎండను కూడా మర్చిపోయాం. ఎండలు ఉన్నాయి బాగా, ఇప్పుడు వానలు వచ్చేసినాయి, కానీ ఎండలు బాగున్నాయి అయినా మర్చిపోయాం. జీ టీమ్, right from everyone, from Anuradha garu, Radha garu, she was very involved with in day to day
థింగ్స్ విత్ మీ. సుహాస్ గారు, ఇట్లా పేర్లు చెప్పాలంటే విత్ ద సోషల్ మీడియా టీమ్, లాయిడ్ గారు, మాథ్యూ, శశాంక్, శ్వేత, ఎవ్రీ వన్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ రమేష్ గారు చాలా హెల్ప్ చేశారు, ఎస్పెషల్లీ డ్రింక్ సీన్లో. నాకు డ్రింక్ సీన్స్ ఉన్నాయి దీంట్లో, ఒక 3 ఉన్నాయి. దాంట్లో ఇది ఇలా ఉంటే అలా ఉంటుంది, అలా ఉంటుంది, యూస్ టు త్రో ఐడియాస్. అవి కూడా నాకు చాలా హెల్ప్ అయినాయి. అండ్ కాస్ట్కి వస్తే, ఐ మీన్ ఆల్ అమేజింగ్ పర్ఫార్మర్స్. either someone like Priya who's done films in all languages, చాలా బాగా చేసింది. అండ్ డబ్బింగ్ నాకు మెయిన్ ఇంప్రెసివ్, అండ్ షీస్ అ పర్ఫార్మర్, ఎవ్రీబడి నోస్ దట్. కానీ తెలుగు యాసలో చెప్పి డబ్ చేసింది. సో దట్స్ అమేజింగ్ రియలీ, బికాస్ పీపుల్ విల్ రియలీ అప్రిషియేట్ దట్. అండ్ నాకు దీంట్లో నచ్చింది ఏంటంటే, లైక్ ప్రియా ఆల్రెడీ చెప్పింది, నేను ఏం చెప్పాలనుకున్నా ఆల్రెడీ ఎవరో ఒకళ్ళు చెప్పారు. సో ఇది వెబ్ సిరీస్ చూసిన తర్వాత బయటకు వచ్చి యూ విల్ రిమెంబర్ మల్టిపుల్ క్యారెక్టర్స్. ఇది మేబీ ఫేస్ ఆఫ్ ద వెబ్ సిరీస్ నేను ప్రియా అట్లా అయి ఉండొచ్చు, కానీ పోస్టర్లో అట్లా అయి ఉండొచ్చు, కానీ బట్ మీరు వెబ్ సిరీస్ చూస్తే ప్రతి ఒక్క క్యారెక్టర్ మీకు గుర్తుండిపోతారు. అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్ నచ్చి ఐడెంటిఫై అవ్వచ్చు. సమ్ పీపుల్ మైట్ ఐడెంటిఫై విత్ గోపాల్, సమ్ పీపుల్ ఐడెంటిఫై విత్ కోదండం గారు, సమ్ పీపుల్ వాసు గారు. ఇట్లా ఒకళ్ళని కాదు, ఈచ్ పర్సన్ విల్ ఐడెంటిఫై విత్ అ డిఫరెంట్ క్యారెక్టర్. ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఇచ్చేది మాత్రం గోపాల్ ఇస్తాడు. నాది కొంచెం, నాకు వన్ థింగ్ ఐ రియలీ ఎంజాయ్డ్, ఎందుకంటే నాకు ఐ వుడ్ సే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్, ఇఫ్ నాట్ ద మోస్ట్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఎంజాయబుల్ ప్రాజెక్ట్స్ ఇది నాకు. ఎందుకంటే చాలా ఓపెన్ అప్ అవ్వాల్సి వచ్చింది ఈ రోల్ కోసం. చాలా ఎటకారంగా ఉంటాడు, చాలా సరదాగా ఉంటాడు. సో నాకు గుర్తుంది, ఇంటికి వచ్చారు సౌజన్య గారు, ఇంటికి వచ్చి మీరు ఇలా క్వాయిట్గా కాకుండా కొంచెం ఈ క్యారెక్టర్ కొంచెం ఓపెన్ అప్ అవ్వాలండి అన్నారు. సో అవుతానండి. మామూలుగా అందరికీ తెలియకపోవచ్చు, నా ఫ్రెండ్స్ దగ్గర కొంచెం ఓపెన్గానే ఉంటాను. జోక్స్ అన్నీ కొంచెం ఏరేటెడ్ జోక్స్ కూడా అన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి నాకు ఓపెన్ అప్ అయిపోతాను. అంటే లేదండి, మీరు అక్కడ రిస్క్ తీసుకోలేము, మీరు ఇక్కడి నుంచే స్టార్ట్ అవ్వండి ఓపెన్ అప్ అవటం అంటే. సో అక్కడికి వెళ్ళినాక 1 day 2 day 3 day అంది. అంతే అయినాక సుశాంత్ గారు ఇంత చాలండి, ఇంకా ఓపెన్ అప్ అవ్వద్ది, ఇది సరిపోద్ది అంటే. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఓకే, ద డైరెక్టర్ థాట్ ఐ వాజ్ వెరీ క్వైట్. తను చెప్పారు ఇంత చాలు అని అంటే, ఓకే, ఐ హ్యావ్ రియలీ ఓపెన్డ్ అప్. సో వన్ ఆఫ్ ద రీజన్స్ నేను ఇది చేయడానికి, ఫస్ట్ టైం పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తాను, ఇప్పుడు దాకా చేయలేదు. ఫస్ట్ టైం నాకు ఎస్పెషలీ చీలాసో, అలవైకుంఠపురం, నో పార్కింగ్ ఇవన్నీ తర్వాత కొంచెం అర్బన్ రోల్స్ ఎక్కువ చేశాను. సో ఫస్ట్ టైం ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉండే ప్రాజెక్ట్, ఫస్ట్ టైం ఒక యాసలో మాట్లాడే ఆపర్చునిటీ నాకు చాలా చాలా నచ్చింది. ఆ యాసలో మాట్లాడటం చాలా సరదాగా ఎంజాయ్ చేశాను. సో దే వాజ్ సో మెనీ ఫస్ట్ విచ్ నా ప్యాటర్న్స్ ఎప్పుడు నా ప్యాటర్న్స్ నాకు బ్రేక్ చేస్తే నాకు హెల్ప్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ చీలాసో సినిమాకి నేను అప్పుడు దాకా షార్ట్స్ కూడా వేసుకోలేదు అనుకుంటాను. నేను చేసిన 4 సినిమాలకి ఆ సినిమా అంతా షార్ట్స్ వేసుకున్నాను. అది కొంచెం అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోనే వెళ్ళి చేశాను. థింగ్స్ లైక్ దట్ వర్క్డ్. అలవైకుంఠపురం ఫస్ట్ టైం యాజ్ లీడ్ కాకుండా త్రివిక్రమ్ గారు బన్నీ సినిమాలో చేశాను. దట్ హెల్ప్ మీ. సో నాకు ఇది కూడా ఈ రోల్, దిస్ ప్లాట్ఫామ్, everything I think this has helped me be versatile as an actor. And ఈ ప్రాజెక్ట్ నేను ఇంకా రిలీజ్ అవ్వలేదు, బట్ నేను ఒకటి చెప్పగలను, ఇది చాలా ప్రౌడ్గా నా ఫిల్మోగ్రఫీలో ఉంటుంది అని నాకు మొదటి నుంచి అనిపించింది రిలీజ్ అయినా. ఐ మీన్ డెఫినెట్లీ వాట్ ఎవర్ ద రిజల్ట్ ఐ విల్ ఫీల్ దట్ దిస్ ఈస్ అ వెరీ గుడ్ ప్రాజెక్ట్ ఇన్ మై ఫిల్మోగ్రఫీ. ఇంకా అందరినీ పేరున చెప్పలేదు, ఎందుకంటే అందరు చెప్పారు కాబట్టి ఐమ్ ట్రైంగ్ టు కీప్ ఇట్ షార్ట్. ఎనీథింగ్ సో ఐ థింక్ తర్వాత ఇంటికి వెళ్ళినా గుర్తొస్తుంది, ఇది మర్చిపోయామా అని. బట్ ఇది ఓటీటీ లైక్ యూ సెడ్, వెబ్ సిరీస్, ఒక ఫస్ట్ ఎపిసోడ్కే ఇట్ బికమ్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఒక 2 ఎపిసోడ్స్కి క్యారెక్టర్స్ అందరూ అలవాటు అవుతారు, తెలుస్తుంది వాళ్ళ గ్రాఫ్ ఏంటి అని. సో ఆఫ్టర్ దట్ ఇట్ జస్ట్ డ్రాస్ యూ ఇన్. దట్స్ హౌ ద వెబ్ సిరీస్ వర్క్స్ కదా. సో ఐఎమ్ ప్రిటీ షూర్ ఇట్ విల్ ఎంటర్టైన్ యూ. అక్కడక్కడ కంటూ నీళ్ళు తిరుగుతాయి.
అండ్ లాట్స్ ఆఫ్ హ్యూమర్. అండ్ ఇప్పుడు ఉన్న స్ట్రెస్కి, ఇప్పుడు వర్షాలకి హ్యాపీగా ఇంట్లో కూర్చుని అందరూ కలిసి చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఐఎమ్ ప్రిటీ ష్యూర్ చూస్తూనే ఉండిపోతారు. థ్యాంక్ యూ జీ, ఎవ్రీవన్, మై ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్స్, టెక్నీషియన్స్, అమేజింగ్ మ్యూజిక్, చంటి గారు, ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క నిమిషం సార్. I would like to invite Priya Garu to join us, and music director Naren Garu also, and Sri Chaitu Garu, creative producer. So we'll group picture అయిపోయిన తర్వాత I would like to invite others also to join them. Naren Garu. Please join. సుదర్శన్ గారు, వాసు గారు, ప్రేమ్ సాగర్ గారు, లావణ్య, అరవింద్, ఒకటో రెండో కాదంట, రంగులు ఎన్నో చూడంట, బొంగరమల్లే ఈదులయంట, గిర్రున తిరిగే టక్కరితంత, బలే 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 బలే. సో Z5 టీమ్ని కూడా ఇన్వైట్ చేస్తున్నాము. దేశ్ రాజ్ గారు, సుహాస్ గారు, రాధా గారు, లాయిడ్ గారు, శశాంక్ గారు, మాథ్యూ గారు. So inviting Z5 crew also to join us on the stage. యా, అనుకున్నాను కదా ఎవరో మర్చిపోతాను. ఇంటికి లక్కీగా ఇక్కడే గుర్తొచ్చింది. సురేష్ గారు అండ్ రాజ్శ్రీ గారు, దే హ్యాడ్ రిటన్ ద స్క్రిప్ట్ అండ్ దే ఆర్ ద వన్స్ హు థాట్ అబౌట్ ద క్యారెక్టర్స్ అండ్ ఎవ్రీ వన్. సో థ్యాంక్ యూ సార్. అండ్ ఐ హ్యాడ్ థ్యాంక్డ్ హిమ్, మెసేజ్ పంపించాను, బట్ ఇవాళ ఇక్కడ లేరు. సో థ్యాంక్ యూ సార్. అండ్ ఆల్సో ఎంటైర్ టీమ్, రాధా గారు, చైతు గారు, చునియా, అండ్ యా అండ్ అండ్ ఎందుకంటే ఇలాంటి రోల్ ఇప్పుడు నాకు వచ్చింది, నేను చేశాను, బట్ టు విజువలైజ్ దట్ ఓకే మేబీ ఫిట్ అవుతాడేమో అనుకుంటాం కూడా ఇట్స్ వెరీ రేర్. సో థ్యాంక్ యూ టు ద ఎంటైర్ టీమ్ ఫర్ థింకింగ్ ఆఫ్ మీ ఫర్ దిస్ రోల్. అండ్ ఈ ఓపెన్ అప్ అయింది, ఇట్ విల్ హెల్ప్ మీ ఫర్ మై నెక్స్ట్ క్యారెక్టర్స్ ఆల్సో. చాలా థ్యాంక్ యూ. లాయిడ్ గారు, మాథ్యూ గారు, కిరణ్ గారు, రమేష్ గారు, ఎస్ యూ హ్యావ్ టు. జనాలు పెరిగే కొద్దీ మా కెమెరామెన్లు వెనక్కి వెళ్తూ వెళ్తూ ఉండాల్సి వస్తుంది. కిరణ్ గారు, శ్వేత, కాకి బట్టలు పట్టు పావడా, జంట కట్టిన ప్రేమగా. టీమ్ నీల్ డౌన్ చేస్తారు. యంగ్ టీమ్ కదా, నీల్ డౌన్ చేస్తారు, నో ప్రాబ్లం. మీరు యంగ్ టీమే. ఒకటో రెండో కాదంట, రంగులు ఎన్నో చూడంట, బొంగరమల్లే ఈదులయంట, గిర్రున తిరిగే టక్కరితంత, బలే 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 బలే. తేజస్వి ఎక్కడున్నా సరే రావాలి.
కథని చెబుతా ఇనరా పాపోడా బుచ్చివోలులో పిచ్చ పిచ్చగా రచ్చలేపిన నీటి గాథని చిత్రం కనరా సిన్నోడా మా నీళ్ళ ట్యాంక్ 15వ తారీఖు మన టీవీలో రాబోతోంది. సో ఈ వెబ్ సిరీస్ని అందరం కూడా సక్సెస్ చేద్దాము. అండ్ విషింగ్ ద హోల్ టీమ్ ఏ వెరీ గుడ్ సక్సెస్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్. చీజ్ ఆల్ ద వెరీ బెస్ట్. 8 ఎపిసోడ్స్తో మన ముందుకు రాబోతోంది. సో ఈ వర్షాకాలంలో చక్కగా పకోడీలు వేసుకొని వేడి వేడి టీ తాగుతూ